మీ నాన్నగారు లేరా? లేరు. నేను ఒక్కడినే. మీరొక్కళ్ళే. అవును. ఎన్నాళ్ళయింది మీ నాన్నగారు చనిపోయి? దగ్గర దగ్గర 15 ఏళ్ళు అయింది. హ్మ్. ఈమె గురించి నేను జాబ్ కూడా మానేశాను. ఇదివరకు ఏం జాబ్ చేసేవాళ్ళు? నేను ప్రైవేట్ హాస్పిటల్లో చేసేవాడిని. ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ? మణిపాల్, విజయవాడ. విజయవాడలో. పడుకోబెట్టడం, స్నానం చేపించడం, హ్మ్. ఇంకా ఏదైనా అన్ని అన్నీ నువ్వే నేనే చేస్తావు? చేస్తాను. ఓకే. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఈయన దగ్గర ఉన్నాను. కనీసం ఏదైనా పని చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. బయటకు వెళ్ళటానికి కూడా కూడా నీకు ఏ లేదు. అవకాశం లేదు. లేదు. అది పరిస్థితి. మీ నాన్నగారు చనిపోయారు. నువ్వు ఎంతమంది? మీరు ఒక్కళ్ళే? నువ్వు నేను ఒక్కడినే. ఒక్కడినే. ఇంకా అక్క కానీ తమ్ముడు కానీ? ఎవరు లేరు. 3 ఏళ్ళు అయింది. 3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఎక్కడ చూపిస్తున్నారు? ఏ హాస్పిటల్? విజయవాడ గుణదల హాస్పిటల్లో చూపిస్తున్నాను. విజయవాడ అప్పుడు నేను జాబ్ చేశాను కాబట్టి అక్కడ చూపిస్తున్నాను. గుణదల ఎక్కడ? అది విజయవాడ హాస్పిటల్. హాస్పిటల్లో ఇది మామూలుగా ఈఎస్ఐ హాస్పిటల్లో చూపించేవాళ్ళం. ప్రస్తుతానికి జాబ్ మానేశాను కదా, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే ఇంటి దగ్గరే కొంచెం జాగ్రత్తగా చేసుకోండి, కొంచెం తగ్గదు ఇప్పుడే అంటున్నారు. అదే నువ్వు అక్కడవే ఉండే ఇంకా మీ అమ్మగారిని చూసుకుంటా హాస్పిటల్కి కానీ వెళ్ళటానికి కానీ ఏం లేదు. సరే, అయితే అమ్మగారు మాట్లాడతారా? మాట్లాడినా ఒకసారి వీళ్ళ అమ్మగారితో అయితే ఒకసారి మాట్లాడదాం. మీకు ఎలా ఉంటుంది ఆరోగ్యం? నాకు బాగోట్లేదు. మరి ఎన్ని నొప్పులు పడుతున్నాయి. తలంతా ఈ చెయ్యి అంతా కుక్క పీకినట్టు పీకుతుంది. అసలు చెయ్యి రాదు దబ్బున. నడవాలన్నా నడవలేను. పట్టుకో భోజనం చేయడం అంటే పెడితే తింటారు. దీంతో తింటాను, లేత లేదు. ఏ విధమైన సహాయం కావాలి? ఆసుపత్రి తీసుకెళ్తానికి. ఆసుపత్రి తీసుకెళ్ళడానికి ఏమన్నా డబ్బులు ఏమన్నా కావాలంటారు? డబ్బులు, ఇంట్లో ఏమన్నా సరుకులు కానీ ఏదైనా మీకు ఇంటి నిత్యావసరాల వరకు. మీకు ఇది వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుండి ఇప్పుడు అబ్బాయి జాబ్కి వెళ్ళట్లేదు అని ఇంటి దగ్గర అబ్బాయి అక్కడే ఉండి చూసుకుంటున్నాడు. లేదు, 4000 పింఛన్తో నెల రోజులు గడపాల్సి వస్తుంది. 4000 పింఛన్తో చూసారా? 4000 పింఛన్తో నెల రోజులు అయితే గడపాలి. ఏదైనా చిన్న చిన్న అవసరాలకి అయితే సరిపోతుందంట. అంతే. సరే, నీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పు. 9866390042. కొమ్మూరి నాగరాజు అని వస్తుందండి ఫోన్పేలో. కొమ్మూరి నాగరాజు. లేవండి, మా అబ్బాయికి ఎంత కొట్ట అయ్యిందండి. ఎంతో కొట్ట ఫోన్పే చేయండి ఫ్రెండ్స్. చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, ఎవరే హెల్ప్ చేయట్లేదు. 4000 పింఛను నెల రోజులు